సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళకి ప్లేస్మెంట్ అనేది థర్డ్ ఇయర్లోనే రావాలి. 4-1 లోపు వచ్చేయాలి. అంటే 4-1 తర్వాత ఇక వాళ్ళకి ప్లేస్మెంట్స్ పెద్దగా రావు. వీళ్ళకి ప్లేస్మెంట్స్ వచ్చే టైం ఏంటి? 3-1లో కానీ 3-2లో కానీ 4-1లో కానీ జాబ్ రావాలి. ఇప్పుడు 3-1, 3-2, 4-1లో రావాలి అంటే తన ముందున్న టైం ఏంటంటే జస్ట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది కాబట్టి 2-1 మనకు టైం ఉంది, 2-2 టైం ఉంది, 3-1 కూడా అనుకుందాం మనం. 3 సెమిస్టర్స్ టైం ఉంది. ఇప్పుడు ఈ 3 సెమిస్టర్స్లో కూడా అంటే నియర్లీ 18 months టైం ఉంది మనకి. అయితే ఇప్పుడు ఈ 18 monthsలో నియర్లీ ఒక 9 to 10 months తనకి తన కాలేజీకి సంబంధించి చదువుకోవడానికి సరిపోతుంది. ఎగ్జామ్స్ రాయాలి, సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలి, ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలి, ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, ల్యాబ్ ప్రాక్టీస్ ఉంటుంది, ఇవన్నీ సరిపోతాయి. అంటే ఒక 9 to 10 months టైం ఉంటుంది. వీళ్ళని మెయిన్ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, సో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి నేను చాలా సార్లు చెప్పాను, వీళ్ళకి ప్రోగ్రామింగ్ బాగా రావాలండి. ప్రోగ్రామింగ్ విత్ డేటా స్ట్రక్చర్స్ బాగా రావాలి. చాలా కాలేజెస్లో అంటే 100 మంది కంప్యూటర్ సైన్స్ చదివితే 95 వరకు వాళ్ళకి అసలు బేసిక్ కోడింగ్ కూడా రాదనమాట. అంటే వాళ్ళకి అసలు బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్లే ఉండట్లేదు. వీళ్ళు ఆ ప్రోగ్రామింగ్ విత్ డేటా స్ట్రక్చర్స్ నేర్పిస్తున్నారా, లేదా వీళ్ళు ఏదైనా ఏఐ టూల్స్ వాడి కోడ్ కాపీ చేస్తున్నారా? సొంతగా లాజిక్ బిల్డింగ్ చేయడం రాకపోతే ప్లేస్మెంట్ రాదు. సో వీళ్ళంతా చూసేది ఏంటంటే వీళ్ళు సొంతగానే లాజిక్ బిల్డ్ చేయగలుగుతున్నారా లేదా, సొంతగానే వాళ్ళు ప్రోగ్రామ్ ని బిల్డ్ చేయగలుగుతున్నారా లేదా, సొంతగా ఓన్ గా అప్లికేషన్స్ డెవలప్ చేయగలుగుతున్నారా లేదా, కోడ్ ని కాపీ పేస్ట్ చేస్తున్నారా, కోడ్ ని బట్టి పడుతున్నారా అని చూస్తారు ఇంటర్వ్యూస్ లో. సో వాళ్ళకి ఓన్ గా లాజిక్ బిల్డ్ చేయడం రావాలి. ఆ లాజిక్ బిల్డ్ చేయడం రావాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం రావాలి. చాలా మంది స్టూడెంట్స్ అది మిస్ అవుద్ది. దానికి ప్రోగ్రామింగ్ విత్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి. తను ఒకవేళ కాలేజ్లో నేర్చుకుని ఉంటే పర్వాలేదు, కానీ ఒకవేళ కాలేజ్లో సరిగ్గా చెప్పకపోతే బయటైనా సరే తను ప్రోగ్రామింగ్ విత్ డేటా స్ట్రక్చర్స్ కోసం డైలీ 1 hour అయినా స్పెండ్ చేయాలి, ఎస్పెషల్లీ వచ్చే 6 months. ఇది ఫస్ట్ది.